నేను అది కూడా చెప్తానండి. నేను తర్వాత కోలాటం వేసుకోండి. పసుపు కుంకుమ అందరు వేశారు. ఈ యొక్క కార్యక్రమాన్ని మనందరి ఒక గర్వకారణం కూడా మనందరూ కూడా ఒక గర్వకారణం అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మహిళా సోదరి మండు మొన్ననే 10 రోజులు వినాయకుని యొక్క నవరాత్రోత్సవం సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహించి చాలా భక్తి శ్రద్ధలతోటి ఆ 9 రోజుల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఇప్పుడు తెలంగాణ సంస్కృతి అంటేనే మనందరికీ మహిళలకు గుర్తొచ్చేది బతుకమ్మ, తెలంగాణ పండుగ అంటే గుర్తొచ్చేది దసరా. మరి దసరా ఒక్కరోజు ఆనందపడతాం కానీ ఇది దాదాపు గతంలో బొడ్డమ్మ నేను కూడా వెళ్ళలేదు, కానీ సూర్యాపేట పట్టణంలో 1 వార్డులో చేస్తున్నాం. కానీ ఇక్కడ విజయనగరంలో మాత్రం గణేష్ చౌరస్తా ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులు అందరూ కూడా చాలా మంచి గొప్పగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ మరి ఈరోజు చివరి రోజు అనుకున్నాం. వాయినాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ముత్తయ్యలు అందరికీ కూడా వాయినాలు, అదేవిధంగా అమ్మవారికి కూడా ఈరోజు ప్రసాదాలు తయారు చేయడం కూడా చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా మన వార్డులోనే ఉంటున్నటువంటి ప్రముఖ వైద్యులు డాక్టర్ రామూర్తి గారు, అదేవిధంగా గాయత్రి గారు, మరి దంపతులు, ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులను అందరికీ కూడా ఈరోజు వారు చీరలు పంచేటువంటి ఒక కార్యక్రమం. ఇది ఆనవాయితీ మహిళలకు అన్న చెల్లెలకు పెట్టేటువంటి కార్యక్రమం అనుకోండి. ఆ కార్యక్రమం అందరూ కూడా ఆస్వాదించండి. ఎవరు ఏ కార్యక్రమం చేసినా మీరందరూ కూడా మన పండుగ ఇది మనకు సంబంధించినదే తప్ప మనం దాదాపు 17 సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయక ఉత్సవాలు చేస్తాము. ఏ రోజు కూడా మన ఎక్కడో ఒకరు కూడా ఏ రాజకీయం చేయలేదు, ఎవరికి ఏ రాజకీయ పార్టీ అందరూ కలిసి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ బతుకమ్మ పండుగ కానీ రేపు దసరా కూడా అందరూ కూడా ఇక్కడ 9 రోజులు ఉన్నాయి. అసలు కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు బొడ్డమ్మ పండుగ 9 రోజులు అయిపోయింది. రేపటి నుంచి ఎంగిలిపు తర్వాత చివరికి సత్తల బతుకమ్మ వరకు ఇంకా కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కనుక మనందరం కూడా కలిసి ఐకమత్యంతో మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ
నాయకులు సోదరమణి గారు ఆకాంక్షలు. ఎందుకంటే ఇది మన తెలంగాణ పండుగ అయినప్పటికీ వరంగల్లో ఎక్కువ జరుపుకుంటారు ఈ పండుగ. ఎందుకంటే మా ఊరిన వాళ్ళు 5గురిలో 3 వరంగల్కి సంబంధించిన వాళ్ళే. వాళ్ళు చేస్తూ ఉంటారు నగరికల్లో చూసేదాన్ని. పోయినసారి భారతి గారు, సుభాష్ గారు, విమల గారు, ఇంకా చాలామంది పేర్లు నాకు కంప్లీట్గా నేను ఇప్పుడు చెప్పలేను. అందరికీ పేరున ధన్యవాదాలమ్మా. ఎందుకంటే మనం ఒక బతుకమ్మ చేసుకుంటాం కానీ బొడ్డమ్మ అనేది లాస్ట్ ఇయర్ మొదలుపెట్టారు. వంశీ గారి ఆధ్వర్యంలో, స్వాతి గారి ఆధ్వర్యంలో కూడా ఈసారి ఇంకా బాగా జరుగుతున్నాయి. మేము ఇక్కడికి వచ్చింది కేవలం మా అమ్మాయి ఇట్లా రోజు ఇట్లా జరుగుతున్నాయని నేను గ్రూప్లో మీరు పెడతా ఉంటే నేను పంపించేదాన్ని. చాలా బాగా చేస్తారమ్మా, బొడ్డమ్మ అనేది ఎప్పుడు వినలేదు అసలు అంటే దాని గురించి చెప్పాను. ఈ సుభాష్ని అమ్మవారు ఇప్పుడు ఆ అమ్మవారికి పక్కన ఈ అమ్మవారు మనకు నిజంగా ఏమంటారు ప్రత్యక్షంగా కనిపిస్తూ చిన్నపిల్లలతో కూడా ఇవాళ చాలా చక్కగా వాయినాలు ఇప్పిస్తూ గౌరీదేవి నమః ఇవన్నీ అంటుంటే ఏంటంటే పిల్లలకు కూడా ఒక ఆధ్యాత్మికత స్టార్ట్ అవుతుంది వాళ్ళ మైండ్లో. అంటే చదువు ఒకటే కాదు, ఆటలు ఒకటే కాదు, దేవుణ్ణి కూడా నమ్మాలి, అమ్మవారిని కూడా కొలవాలి. అప్పుడు మనం మనశ్శాంతిగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటామని మన తల్లిదండ్రులు మనకి ఏం నేర్పించారో మనం మన పిల్లలకి అది అందిస్తున్నాం సంస్కృతి. అంతే, ఇందులో ఎలాంటి ఏమంటారు మేమేదో కొత్తగా వచ్చి చేసింది కాదు. ఇది పెట్టిందే సెకండ్ టైము. నేను లాస్ట్ టైం కూడా వచ్చి ఆడినా, ఈసారి కూడా 9 రోజుల్లో 3వ రోజు ఇది వచ్చి ఆడుతూ ఉంటే నాకు ఇష్టం. ఎవరు పిలవకపోయినా వస్తుంటాను. భారతి గారు చెప్తుంటారు, అప్పుడప్పుడు భారతి గారు పిలుస్తుంటారు. మీరు అందరూ కూడా అమ్మ, మేము నిజంగా కూడా మా డాక్టర్ గారు మీకు ఇప్పుడు అమ్మవారికి ఇచ్చే ఒక తాంబూలం అనుకోండి. మా పెద్దమ్మాయి హైదరాబాద్లో ఒక బోటిక్ నడుపుతుంది, అందుకోసం ఆమె పంపించింది ఈరోజు. వీళ్ళందరికీ ఇవ్వమ్మా, ఎందుకంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ అంత కాస్ట్ పెట్టకపోయినా మనకు తోచిందైతే మనం పెడుతున్నాం, హ్యాపీగా చేసుకోమని చెప్పండి అని తన శుభాకాంక్షలు కూడా మీకు అందజేసింది. కాబట్టి దయచేసి ఎవరికి అందరు పెళ్ళైన ముత్తైదులకు శారీస్, పిల్లలకు చాక్లెట్స్. వర్షం వచ్చినట్టుందమ్మా, కొంచెం స్టార్ట్ చేద్దాము. అమ్మవారి చేతులు సుభాష్ అమ్మగారు ఇస్తారు. కవర్లాగా తీసియండి, ఇట్లా పైన పెట్టియండి కవర్లో. మేడం ఒకసారి పట్టుకోండి, అది పట్టుకోండి, అట్లా అట్లా పట్టుకోండి. చూడండి ఇక నువ్వు కొద్దిగా వెనక్కి పెట్టు బా. రైట్ రైట్ అబ్బి చూడండి సార్.